వెరీ వెల్ డన్. ఇదే నీ డ్యూటీ అంటారు. మీరందరూ గుడ్ మ్యాన్స్ కాదు, గుడ్ స్టార్స్. తర్వాత బాజీరావు, నువ్వు గోవాలో బీచు, గోవాలో మందు, దానికన్నా నువ్వు చాలా పెద్దవాడిగా అయిపోయావు. అరే, ఎవరు సపోర్ట్ లేకుండా ఇలాంటి పనులు చేసావంటే అరే నేను కూడా నీకు సపోర్ట్ చేస్తున్నా. అరే, ఈ రోజు నుంచి నిన్ను మన పోలీస్ డిపార్ట్మెంట్ ట్రైనింగ్ ఆఫీసర్గా నియమించుతున్నా. అదే కొత్తగా ఈ అబ్బాయిలు వచ్చి చేరుతారు కదా, వాళ్ళకి నువ్వు నేర్పించి ఈ డిఎస్పి గారు ఈ చిన్న చిన్న కేసులు చూసుకుంటారు. సరేనా? హ్యాపీనా? నేరుగా చెప్పు, నన్ను ఈ కేసు నుండి దూరంగా ఉంచి జైపాల్ని కాపాడాలనుకుంటున్నావని. ఒరే, ఏమన్నావు ఇప్పుడు? జయకాంత్ అని ఎవరు తెలుసా? పెద్ద ఏనుగు. వాడు ముందు నువ్వు ఈగ తరిమేసి వెళ్ళిపోతాడు. చీమ ఏనుగ చెవిలో దూరినప్పుడు అప్పుడు ఆ ఏనుగుతో తాండవం ఆడించగలదు. ఎలా పట్టుకుంటావు నువ్వు? నీకు సార్లు చెప్పాను తెలుసా? జయకాంత్ను ఎదురుగా ఏ ఎవిడెన్స్ దొరకదు నీకు. ఏ ఎవిడెన్స్ ఉన్నాయి చూపించు నాకు. మీ నాన్న దగ్గర ఏం సాక్ష్యం ఉంది నువ్వు ఆయన కొడుకని? సాక్ష్యం లేదంటే ప్రతి ముద్దాయి అమాయకుడా. సాక్ష్యం లేదంటే మీరు సాక్కున్న కుక్కల మేము. నువ్వు ఎవరిని కొట్టావో తెలుసా? ఎవరి మీద చేయి చేసుకున్నావో తెలుసా? ఈ మాటకి సాక్ష్యం ఎక్కడుంది చేయి చేసుకున్నానని? వీళ్ళందరూ ఉన్నారు కదా, వీడు నన్ను కొట్టేది చూసారు కదా మీరు. ఏమైంది సార్? వీడు ఇప్పుడు గ్యాప్ లేకుండా కొట్టాడు కదా. మీరు ఏమంటున్నారో అర్థం కాలేదు. సారు మీ ముందు చేయి కట్టుకుని ఇస్తున్నారు కదా, ఆయన మిమ్మల్ని టచ్ చేయడమే లేదు. మీరందరూ అబద్ధాలు చెప్తున్నారు. ఒరే, నువ్వు బాజీరావు అంటే అందరూ భయపడతారా అనుకుంటున్నావా? నేను అలాంటి వాడి కాదు. నా పవర్ ఏంటో నీకు చూపిస్తాను చూడు. అలాగే మీ అందరినీ నేను ఊరుగా వదలను. చాలా సీటు అంటున్నావు. ఈసారి ఎక్కడ కొడతానంటే సీటు పైన కూర్చున్నప్పుడల్లా గుర్తుకు రావాలి. ఏమన్నా? బ్యాక్ పంచర్ అవుతుంది అన్నారు. ఎక్కువ కావాలి కదా, ఇవ్వు. నేను రిటైర్డ్ అవడానికి 6 నెలలే ఉన్నాయి. నేను కూడా ఒకటి కుమ్మే కొడుకుని. సింహం సజ్జన తారక విపునర సింహం దుష్ట సుదారుణ దుర్ధర సింహం సమర దురంధర జయ నర సింహం నిమిషార్థ సింహం